ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశంలో ఒక తాత గత కొన్ని నెలలుగా మూగజీవాలను బలవంతంగా కట్టి కనీస వైద్యం అలాగే ఆహారం కూడా పెట్టకుండా హింసించడం జరుగుతుంది. ఆ మూగజీవాల కోసం మేము పోరాటం చేస్తుంటే ఆ తాత మమ్మల్ని నీచంగా మాట్లాడి మా మీద చేయి చేసుకున్నాడు కూడా. ఆ మూగజీవులను కూడా చాలా విపరీతంగా హింసకి గురి చేశాడు. చూసారుగా ఈ వీడియోలో అతను చేసినటువంటి క్రూరత్వం. ఆ మూగజీవాలకి నోరు లేదు కాబట్టేగా అతను అంతగా వాటిని హింసిస్తున్నాడు. ఈ విషయం తెలిసినటువంటి స్థానిక ఎన్‌జీఓలు అలాగే యానిమల్ ప్రొటెక్షన్ వాళ్ళు కాకినాడ నుంచి వచ్చినటువంటి యానిమల్ ప్రొటెక్షన్ వారి సహకారంతో ఈ కుక్కలన్నిటికీ కూడా మెరుగైన వైద్యం అందించి వాటికి సంబంధిత షెల్టర్‌లో పెట్టడం జరిగింది. వీటన్నిటిని కూడా వాటికి సంబంధించినటువంటి యజమానులు ఇక్కడ తీసుకొచ్చి వదిలేయడం జరిగింది. ఇలా తీసుకొచ్చి వదిలేయడం వల్ల వాటి యొక్క బరువుని మీరు తీర్చుకుంటున్నారు గానీ, అవి చాలా ఇబ్బందులకు గురవుతున్నాయని మీరు కొంచెం గ్రహిస్తే బావుంటుంది. ఎందుకంటే మన అవసరాల కోసం, మన ముచ్చట కోసం అని చెప్పి మూగజీవాలను తీసుకొచ్చి మనం పెంచుకుంటున్నాం. ఆ మూగజీవాల పరిరక్షణ కోసం మీరు దానికి తగినటువంటి మూల్యం కూడా చెల్లిస్తున్నారు. కానీ ఆ తాత ఎంతవరకు వాటిని సక్రమంగా చూస్తున్నాడు, వైద్యం అందిస్తున్నాడా, ఆహారం పెడుతున్నాడా అని మీరు ఎప్పుడైనా ఒకసారి వచ్చి చూస్తే గనక ఇక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్ మీకు అర్థమవుతుంది. మీరు పెంచుకోగలను, కుక్కల్ని జాగ్రత్తగా చూసుకోగలను అంటే గనక మీరు పెంచుకోండి. అంతేగాని నోరు లేనటువంటి ఇటువంటి జీవాలని మీరు పెంచుకొని మీ సరదాలు తీరిపోయిన తర్వాత మీకు అవసరానికి తీరిపోయిన తర్వాత ఈ మూగజీవాలను తీసుకొచ్చి ఇటువంటి ప్రదేశంలో వదలడం వల్ల అవి చాలా హానికి గురవుతున్నాయి. ఇకపై ఈ తాతకు ఎవరైనా కుక్కలను తీసుకొచ్చి అప్పగించినా, బలవంతంగా ఈ ప్రదేశంలో కట్టేసి వెళ్ళిపోయినా, 1, 2 రోజుల కోసమని షెల్టర్ కోసం తీసుకొచ్చినా వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకొనబడును.